Hello guys. In the last class we have discussed about heat and temperature. Heat ante enti, temperature ante enti, వాటి యూనిట్స్ ఏంటి, యూనిట్స్ కన్వర్షన్ ఎలా ఉంటుంది, వీటి గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ వీ హ్యావ్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ ద యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్, డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ కెల్విన్. డిగ్రీ సెంటిగ్రేడ్ గురించి, కెల్విన్ గురించి, అబ్సల్యూట్ కెల్విన్, అబ్సల్యూట్ జీరో గురించి, వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ స్మాల్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ విచ్ ఇస్ కాల్డ్ ఫారెన్హైట్. ఆల్రెడీ చెప్పుకున్నాం, అది ఫారెన్హైట్, డిగ్రీ ఫారెన్హైట్. సో డిగ్రీ ఫారెన్హైట్, ఈ డిగ్రీ ఫారెన్హైట్ని మనం సెంటిగ్రేడ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా చెప్పుకున్న తర్వాత వీ విల్ ఎంటర్ ఇన్ టు అవర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్. క్లియర్? ఫార్ములా చెప్తాను, రాసుకోండి. సో డిగ్రీ సెంటిగ్రేడ్ ఈక్వల్ టు x డిగ్రీ సెంటిగ్రేడ్ ఈక్వల్ టు ఓకే Fahrenheit, x degree Fahrenheit minus 32 divided by 9 into 5. So this is the formula to convert degree centigrade to Fahrenheit. Okay na? Fahrenheit ఇచ్చినప్పుడు డిగ్రీ సెంటిగ్రేడ్ కనిపెట్టడం, ఆర్ డిగ్రీ ఫారెన్హీట్ ఇచ్చినప్పుడు సెంటిగ్రేడ్ కనిపెట్టడం, ఇవన్నీ దీంతో చేయొచ్చు. దీన్నే రివర్స్ చేసుకుని రాసుకుంటే 9/5 ప్లస్ 32 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈక్వల్ టు డిగ్రీ ఫారెన్హీట్. ఓకే, ఇది రివర్స్ కన్వర్షన్ ఇది. ఓకే, దీంతో మనం ఎక్కువ వర్క్ ఏం చేయం ఈ చాప్టర్లో, బట్ యూనిట్ ఉంది కాబట్టి ఫార్ములా చెప్పుకున్నాం అంతే. ఓకే, దెర్ ఆర్ అనదర్ యూనిట్స్ ఆల్సో లైక్ డిగ్రీ ర్యాన్కైన్ అని ఒక యూనిట్ ఉంటుంది, డిగ్రీ రైమర్ అని ఒకటి యూనిట్ ఉంటుంది. అలాగే దెర్ ఈజ్ ఎ స్పెషల్ యూనిట్ కాల్డ్ న్యూటన్ అనే యూనిట్ మనం ఫోర్స్కి యూజ్ చేస్తాం. బట్ దెర్ ఈస్ a unit called Newton for temperature also. టెంపరేచర్కి కూడా న్యూటన్ అనే ఒక యూనిట్ ఉంది, విచ్ ఈస్ అసలు యూసేజ్లో లేనే లేదు ప్రస్తుతానికి. క్లియర్? ఓకే, we will enter into our next important topic called thermal equilibrium. Thermal equilibrium. Okay, thermal equilibrium. So what do you mean by equilibrium? Very simple. Equilibrium is having same state, rather we can say having same state. ఇక్కడ స్టేట్ అంటే ఫిజికల్ స్టేట్స్ లైక్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఇవి కాదు, సేమ్ స్టేట్. ఏంటి ఆ స్టేట్ అంటే థర్మల్ అంటే హీట్. ఓకేనా? అంటే రెండు బాడీస్ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని చెప్పాలంటే దే మస్ట్ హ్యావ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఉందంటే దే విల్ హ్యావ్ డెఫినెట్లీ సేమ్ టెంపరేచర్. లైక్ ఇప్పుడు నా దగ్గర ఒక బాడీ ఉంది, ఏ అని ఒక బాడీ ఉంది, బి అని ఇంకొక బాడీ ఉంది. నేనేం చెప్తానంటే ఏ అండ్ బి ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అన్నాను అనుకోండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం, ఇట్ మీన్స్ హీట్ ఎనర్జీ ఆఫ్ ఏ will be equal to heat energy of B. Q is the symbol of heat energy. Clear? Heat energy of A is equal to heat energy of B, which means temperature of A is equal to temperature of B. ఈ స్టేట్ని మాత్రమే, అంటే హీట్ ఎనర్జీ ఎక్కడైతే సేమ్ ఉంటుందో, టెంపరేచర్ ఎక్కడైతే సేమ్ ఉంటుందో ఆ స్టేట్ని మనం ఏమంటాం అంటే థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. థర్మల్ ఈక్విలిబ్రియం. ఓకేనా? ఇక్కడ ఒక బాడీ ఉండాలని రూల్ ఏం లేదు. ఇంకొక బాడీ తీసుకున్నాను అనుకోండి, సి అని ఒక బాడీ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఏబిసి మూడు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటి? క్యూఏ ఈక్వల్ టు క్యూబి ఈక్వల్ టు క్యూసి. సిమిలర్లీ టీఏ ఈక్వల్ టు టీబి ఈక్వల్ టు టీసి. క్లియర్? ఇక్కడ మూడే కాదు, ఎన్నైనా ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ బాడీస్ ఎన్నైనా ఉండొచ్చు. ఇప్పుడు ఏ అనేది సి తోటి కాంటాక్ట్లో ఉంది, సి అనేది బి తోటి కాంటాక్ట్లో ఉంది, అండ్ బి అనేది ఏ తోటి కాంటాక్ట్లో ఉంది. ఈ మూడు
ఒకదానితో ఒకటి కాంటాక్ట్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి డి అని ఒక బాడీని పెట్టాను అనుకోండి, డి, సిడి ఇవి రెండు డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నాయి. ఇక్కడ ఏ డి బి డి ఇవి డైరెక్ట్ కాంటాక్ట్లో లేవు, కానీ ఇది థర్మల్ ఈక్విలిబ్రియంలోకి రావచ్చు. అంటే మొత్తం ఈ 4 వాటికి డైరెక్ట్ కాంటాక్ట్లో లేకపోయినా అట్లీస్ట్ ఒకదానితో కాంటాక్ట్లో ఉన్న చాలు, దే కెన్ అటైన్ థర్మల్ ఈక్విలిబ్రియం. క్లియర్? ఇలా ఉన్నా సరే ఇక్కడ ఏ డి బి డి ఇవి రెండు డైరెక్ట్ కాంటాక్ట్లో లేవు, ఇండైరెక్ట్గా సి తోటి కాంటాక్ట్లో ఉన్నాయి. సి అనేది మాత్రం డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంది. ఏ సి తోటి కాంటాక్ట్లో ఉంది, బి కూడా సి తోటి కాంటాక్ట్లో ఉంది, సి అనేది మళ్ళీ డి తోటి కాంటాక్ట్లో ఉంది. సో ఇది 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 4 థర్మల్ ఈక్విలిబ్రియంలో కూడా ఉంటాయి. క్లియర్? నౌ లాస్ట్ క్లాస్లో మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం, హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. అంతే కదా? సో హాట్ బాడీ అంటే కంపారిటివ్గా ఎక్కువ హీట్ ఎనర్జీ ఉంది, అంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. కోల్డ్ బాడీ అంటే కంపారిటివ్గా తక్కువ హీట్ ఎనర్జీ, అంటే తక్కువ టెంపరేచర్ ఉంటుంది. యు సీ ఇక్కడ ఏ అనే ఒక బాడీ, బి అని ఇంకొక బాడీ, ఇవి రెండు ఎలా ఉన్నాయంటే బోత్ ఆర్ ఇన్ ఫిజికల్ కాంటాక్ట్. రెండు ఒకదానికొకటి టచ్ అవుతున్నాయి. ద కండిషన్ షుడ్ బి దేర్ మస్ట్ బి ఎ ఫిజికల్ కాంటాక్ట్. ఫిజికల్ కాంటాక్ట్ ఉండాలి ఇక్కడ. క్లియర్? ఫిజికల్ కాంటాక్ట్ మెయింటైన్ అవుతుంది ఏ బి మధ్యలో. ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా కూడా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ కన్వెక్షన్ అండ్ రేడియేషన్. ఆ మెథడ్స్ వేరే ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్లో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి కండక్షన్ గురించి మాట్లాడుతున్నాం మనం. కండక్షన్ ఆఫ్ హీట్, కండక్షన్. ఓకే, ఇంకో రెండు ఉంటాయి, కన్వెక్షన్, రేడియేషన్. ఈ రెండింటి గురించి మనం మాట్లాడలేదు. దీస్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ కేసెస్. ఇవి రెండు ఎంటైర్లీ డిఫరెంట్ కేసెస్ అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే కండక్షన్లో బాడీస్ మస్ట్ బీ ఇన్ ఫిజికల్ కాంటాక్ట్. బాడీస్ ఫిజికల్ కాంటాక్ట్లో ఉంటాయి. ఇక్కడ మనం ఈ చాప్టర్లో కండక్షన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ కన్వెక్షన్ అండ్ రేడియేషన్. అవి రెండింటి గురించి మనం మాట్లాడలేదు. సో ఇక్కడ ఏ బి అని రెండు బాడీస్ ఉన్నాయి. లెట్ us టేక్ ఏ ఈజ్ 50 degrees centigrade. 50 degrees centigrade టెంపరేచర్ ఉంది. అండ్ బి ఈజ్ హ్యావింగ్ సమ్ 75 degrees centigrade ఉంది టెంపరేచర్. క్లియర్? ఏ అనేది 50 degrees centigrade ఉంది, బి అనే దానికి 75 degrees centigrade టెంపరేచర్ ఉంది. ఇప్పుడు ఏది హాట్ బాడీ, ఏది కోల్డ్ బాడీ మనం చాలా ఈజీగా చెప్పచ్చు. బి ఈజ్ హాట్ బాడీ అండ్ ఏ ఈజ్ కోల్డ్ బాడీ. ఓకే, ఏ అనేది కోల్డ్ బాడీ, బి అనేది హాట్ బాడీ. ఇప్పుడు రూల్ ప్రకారం ఏమవ్వాలి, ఏ బి ఈ రెండు బాడీస్ మధ్యలో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి? హాట్ బాడీ టు కోల్డ్ బాడీ, అంటే బి నుండి ఏకి ట్రాన్స్ఫర్ అవ్వాలి హీట్ ఎనర్జీ. క్లియర్? బి నుండి ఏకి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలి కంటిన్యూస్గా. క్లియర్? అర్థమవుతుందా? హాట్ బాడీ టు కోల్డ్ బాడీ హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫర్ అవుతుందంటే దీని మీనింగ్ ఏంటి? బి అనేది హాట్ బాడీ కదా, హాట్ బాడీ టు కోల్డ్ బాడీ ఇదేగా జరుగుతుంది. హాట్ బాడీ టు కోల్డ్ బాడీ అంటే ఈ హాట్ బాడీ దీంట్లో ఉన్న హీట్ ఎనర్జీ దీంట్లోకి ఇస్తుందంటే ఇక్కడ హీట్ ఎనర్జీ ఏమవ్వాలి? లాస్ అవ్వాలి, లాస్ ఆఫ్ హీట్ ఎనర్జీ. అండ్ కోల్డ్ బాడీ గెయిన్ ఆఫ్ హీట్ ఎనర్జీ. అంతే కదా?
సో హాట్ బాడీ ఎప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ అనేది లాస్ అవుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా ఎనర్జీ అనేది లాస్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే దాని దగ్గర ఉంది హాట్ బాడీ టు కోల్డ్ బాడీ ట్రాన్స్ఫర్ అవ్వాలి. అంటే హాట్ బాడీ టు కోల్డ్ బాడీ ట్రాన్స్ఫర్ అవుతుందంటే హాట్ బాడీకి ఎనర్జీ ఏమవుతుంది, లూజ్ అవుతుంది. కోల్డ్ బాడీ ఎనర్జీ ఏమవుతుంది, గెయిన్ అవుతుంది. ఎప్పుడు, వెన్ దే ఆర్ ఇన్ ఫిజికల్ కాంటాక్ట్. ఫిజికల్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు హాట్ బాడీ అనేది హీట్ ఎనర్జీ లాస్ అవుతుంది, కోల్డ్ బాడీ అనేది హీట్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. బికాస్ ద బేసిక్ రూల్ సేస్ దట్ హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. అంతేనా? అంటే ఇప్పుడు దీని దగ్గర నుంచి దీనికి ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఇది లాస్ అవుతుంది కాబట్టి మైనస్ క్యూ అంటే హీట్ ఎనర్జీ లాస్ అయిందని, ఇది ప్లస్ క్యూ అంటే హీట్ ఎనర్జీ గెయిన్ అయింది. అంతే కదా? నా దిస్ ఈస్ మైనస్ క్యూ విచ్ ఈస్ heat lost and this is plus q heat gain. అర్థమవుతుందా? నో, హీట్ ఎనర్జీ లాస్ అవుతుంది, హీట్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్ మనం డైలీ లైఫ్లో మనం చూస్తూ ఉంటాం. నిన్న ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం. ఏంటది? లాస్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? హాట్ వాటర్ కప్ని మనం పట్టుకున్నాం. మన బాడీ కంటే ఆ హాట్ వాటర్ కప్ ఎక్కువ హీట్ ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఏమవ్వాలి, ఆ కప్ నుంచి మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి హీట్. క్లియర్? ఆ కప్ నుంచి మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎందుకంటే కప్ హాట్ బాడీ అయింది, మనం కోల్డ్ బాడీ అయ్యాం. హాట్ బాడీ టు కోల్డ్ బాడీ అంటే కప్ టు మై హ్యాండ్. అంతే కదా? కప్ నుంచి నా చేతికి వస్తుంది అంటే నేనేం చేస్తున్నాను, నేను హీట్ ఎనర్జీని గెయిన్ అవుతున్నాను. కప్ హీట్ ఎనర్జీని లాస్ అవుతుంది. అంతే కదా? సో కప్ హీట్ ఎనర్జీ లాస్ అవుతుంది, నేను హీట్ ఎనర్జీ గెయిన్ అవుతున్నాను. కాబట్టి నాకు వేడిగా ఉంది అనే ఒక ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? అందుకే నేను కప్పు పట్టుకున్న వెంటనే వేడిగా ఉందని నేను గెస్ చేయగలుగుతాను. ఎందుకు? హీట్ ట్రాన్స్ఫర్ అనేది స్టార్ట్ అయింది, బికాస్ ఐ హ్యావ్ టచ్డ్ ద కప్. అలాగే ఐస్ క్యూబ్ పట్టుకున్నాను. ఐస్ క్యూబ్ పట్టుకుని చేతిలో అలా కాసేపు పెట్టుకుంటే ఏమవుతుంది, కంపారిటివ్గా నేను హాట్ బాడీ, ఐస్ క్యూబ్ ఈజ్ ఎ కోల్డ్ బాడీ. అంటే నా నుంచి ఐస్ క్యూబ్కి హీట్ అనేది కంటిన్యూస్గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నా బాడీ హీట్ ఎనర్జీ లాస్ అవుతుంది కాబట్టి నేను దాన్ని చల్లగా ఫీల్ అవుతూ ఉంటాను. క్లియర్? అంటే వర్చువల్గా కోల్డ్నెస్ అనేది ఏమీ ఉండదు, కోల్డ్ అనేదే ఉండదు, అసలు హాట్ అనేది కూడా ఉండదు. హాట్నెస్, కోల్డ్నెస్ అనేది దేన్ని బేస్ చేసుకుని చెప్తాం? హీట్ ఎనర్జీ గెయిన్ అయితే హాట్ బాడీ, హాట్గా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఓకేనా? మనం హీట్ ఎనర్జీ గెయిన్ అవుతూ ఉంటే మనం హాట్గా ఫీల్ అవుతూ ఉంటాం. మనం హీట్ ఎనర్జీని లాస్ అయిపోతూ ఉంటే కోల్డ్గా ఫీల్ అవుతూ ఉంటాం. క్లియర్? దిస్ ఈజ్ ద సినారియో, మేక్ ఎ నోట్. నౌ ఈ హీట్ ఎనర్జీ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. ఎప్పటి వరకు అవుతుంది అలాగా? ఈ హీట్ ఎనర్జీ ఎప్పటి వరకు ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది? అలా కంటిన్యూస్గా ఇన్ఫైనైట్ టైం వరకు అలా కంటిన్యూ అవుతూనే ఉంటుందంటే అవ్వదు. ఎప్పటి వరకు అవుతుందంటే అంటిల్ దీస్ టూ బాడీస్ ఆర్ అటైనింగ్ సేమ్ టెంపరేచర్. అంటే రెండు బాడీస్ సేమ్ టెంపరేచర్ దగ్గరికి వచ్చే వరకు మాత్రమే ఈ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. క్లియర్? సో ఈ సెంటెన్స్ని మనం ఏమని రిఫ్రెష్ చేయొచ్చు ఇక్కడ? హీట్ transfer from hot body to cold body. Heat transfer from hot body to cold body until they both attain same temperature. Until they both attain same temperature. ఓకేనా? అంటే ఈ రెండు బాడీస్ సేమ్ టెంపరేచర్ దగ్గరికి వచ్చే వరకు హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. అప్పుడు ఎందుకు ఆగిపోవాలి? సేమ్ టెంపరేచర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకు ఆగిపోతాయి? చాలా సింపుల్. సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయనుకోండి, హీట్ ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు ఏ అనేది 50 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరికి వచ్చింది, బి అనేది 50 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. ఏ, బి అనే రెండు బాడీస్ 50-50. ఓకే? ఏ అనేది 50 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది, బి అనేది కూడా 50 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉందనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది హాట్ బాడీ, ఏది కోల్డ్ బాడీ? వీ కెనాట్ టెల్. రెండు ఈక్వల్గానే ఉన్నాయి.
సో ఏది హాట్ కాదు, ఏది కోల్డ్ కాదు, రెండు ఈక్వల్గా ఉన్నాయి. రెండు ఈక్వల్గా ఉన్నాయంటే హాట్ బాడీ కోల్డ్ బాడీయే లేవు కదా. లేవన్నప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి జరుగుతుంది? జరగదు. సో హాట్ బాడీ టు కోల్డ్ బాడీ మాత్రమే జరుగుతుంది. అది కూడా ఎప్పటి వరకు జరుగుతుంది? అంటిల్ దే అటైన్ ఈక్వల్ టెంపరేచర్స్. ఈక్వల్ టెంపరేచర్స్ వచ్చాయంటే హీట్ ఎనర్జీ కూడా ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. కండిషన్ సాటిస్ఫై అయిందా ఇక్కడ? క్లియర్? సో ఎప్పుడైతే సేమ్ టెంపరేచర్ అటైన్ అవుతున్నాయో ఆ బాడీస్ని ఏమంటాం మనం? దే ఆర్ సెడ్ టు బి ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. ద బాడీస్ ఆర్ సెడ్ టు బి ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. క్లియర్? అర్థమవుతుందా? నౌ సో ఇక్కడ చెప్పుకున్నాం మనం, హాట్ బాడీ అనేది హీట్ ఎనర్జీ లాస్ అవుతుంది, కోల్డ్ బాడీ అనేది హీట్ ఎనర్జీ గెయిన్ అవుతుంది వెన్ దే ఆర్ ఇన్ ఫిజికల్ కాంటాక్ట్. క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రిన్సిపల్ మాట్లాడుకోవాలి. ఆ ప్రిన్సిపల్ని ఏమంటారంటే మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్. మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ ఏం చెప్తుంది ఇది? హాట్ బాడీ lose heat energy and cold body gain heat energy. ఇక్కడ వరకు ఓకే. ఇది ఎంత హీట్ ఎనర్జీ లాస్ అయిందో ఇది అంత హీట్ ఎనర్జీ గెయిన్ అవుతూ ఉంటుంది. ఓకేనా? హాట్ బాడీ అనేది ఎంత హీట్ ఎనర్జీ లాస్ అయిందో కోల్డ్ బాడీ అనేది అంత హీట్ ఎనర్జీని గెయిన్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. ఇస్ దట్ క్లియర్? సో ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ ఏం చెప్తుంది? హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై cold body. Heat lost by hot body is always equal to heat gained by cold body. This is called method of mixtures. This is called principle of method of mixtures. ఇది ఒక principle. So it is principle of method of mixtures. Is that clear? దీన్ని బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం చేద్దాం. ఓకేనా? Question: two bodies A and B are having temperatures 50 degrees centigrade and 100 degrees centigrade respectively. Okay, if they are in physical contact, if they are in physical contact, if they are in physical contact, what will be the temperature? What will be the temperature after they attain thermal equilibrium? Thermal equilibrium. Okay, after they attain thermal equilibrium. రెండు బాడీస్ ఉన్నాయి. ఏంటా బాడీస్? ఏ బి అని రెండు బాడీస్ ఉన్నాయి. ఏకి టెంపరేచర్ 50 డిగ్రీ సెంటిగ్రేడ్, బికి టెంపరేచర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. అవి రెండింటిని ఏం చేశారు? ఫిజికల్ కాంటాక్ట్ దగ్గరికి తీసుకొచ్చారు. ఫిజికల్ కాంటాక్ట్ దగ్గరికి తీసుకొస్తే ఏమవుతుంది? ఫిజికల్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. హియర్ ద హాట్ బాడీ ఈస్ బి విచ్ ఈస్ హ్యావింగ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ ద కోల్డ్ బాడీ ఈస్ ఏ విచ్ ఈస్ హ్యావింగ్ 50 డిగ్రీ సెంటిగ్రేడ్. క్లియర్?
దీనికి బి అనే దానికి 100 డిగ్రీ సెంటిగ్రేడ్, ఏ అనే దానికి 50 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇక్కడ ఫిజికల్ కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్రమ్ బి టు ఏ. ఓకేనా. సో అలా ట్రాన్స్ఫర్ అయ్యి ఏదో ఒక సర్టెన్ టైంకి థర్మల్ ఈక్విలిబ్రియం అనేది వస్తుంది. ఇప్పుడు థర్మల్ ఈక్విలిబ్రియం అటైన్ అయిన తర్వాత ఆ సిస్టమ్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే టెంపరేచర్ ఆఫ్ ఏ అనేది టెంపరేచర్ ఆఫ్ బికి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంటుంది అక్కడ అది క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, చాలా సింపుల్, వెరీ ఈజీ. సో ఇక్కడ ఎన్ని బాడీస్ ఉన్నాయి టోటల్గా మనకి, 2 బాడీస్ ఉన్నాయి, ఏ 50 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అండ్ బి 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఇప్పుడు ఏ నుంచి బికి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది అంటే ఏ టెంపరేచర్ ఏమవ్వాలి, ద టెంపరేచర్ ఆఫ్ ఏ షుడ్ బి రేజ్డ్ అంటే బి నుంచి ఏకి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అయింది. సో టెంపరేచర్ ఇక్కడ ఏమవ్వాలి, టెంపరేచర్ ఆఫ్ ఏ షుడ్ బి ఇంక్రీజ్డ్, టెంపరేచర్ ఆఫ్ బి షుడ్ బి డిక్రీజ్డ్ బికాస్ ఇక్కడ ప్లస్ క్యూ అంటే హీట్ ఎనర్జీ గెయిన్ అవుతుంది, ఇక్కడ మైనస్ క్యూ ఇక్కడ హీట్ ఎనర్జీ లాస్ అవుతుంది. ఎందుకు, బి అనేది ఇట్ ఈస్ హాట్ బాడీ ఆల్వేస్ టెండ్స్ టు లూజ్ హీట్ ఎనర్జీ అండ్ ఏ ఇస్ కోల్డ్ బాడీ ఆల్వేస్ టెండ్స్ టు గెయిన్ ఎనర్జీ వెన్ దే ఆర్ ఇన్ ఫిజికల్ కాంటాక్ట్. ఇప్పుడు 2 ఫిజికల్ కాంటాక్ట్లో తీసుకొచ్చారు, ఫైనల్ టెంపరేచర్ ఏమవుతుందని అడుగుతున్నారు. చాలా సింపుల్, 50 ప్లస్ 100 ఎన్ని బాడీస్ ఉన్నాయి, 2 బాడీస్ ఉన్నాయి, డివైడెడ్ బై 2. 50 ప్లస్ 100 ఇస్ 150 డివైడెడ్ బై 2, 150 డివైడెడ్ బై 2 ఇస్ 75 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఫైనల్గా ఏ బి 2 థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వచ్చేసరికి దాని టెంపరేచర్ ఎంత ఉంటుంది, ఏ టెంపరేచర్ విల్ బి 75 డిగ్రీ సెంటిగ్రేడ్, బి టెంపరేచర్ విల్ బి 75 డిగ్రీ సెంటిగ్రేడ్, టెంపరేచర్ ఆఫ్ ఏ and temperature of B will be equal which is equal to 75 degree centigrade. ఇప్పుడు కంపేర్ చేసుకోండి 75 డిగ్రీ సెంటిగ్రేడ్ని ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ఏ అండ్ ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ బి తోటి కంపేర్ చేసుకోండి. 75 is greater than 50 and 75 is less than 100. అంటే ఇక్కడ చూడండి ఈ కేసు దీనికి సాటిస్ఫై అయిందా, టెంపరేచర్ ఆఫ్ బి తగ్గిందా లేదా, 100 డిగ్రీస్ నుంచి 75 డిగ్రీస్కి వచ్చిందంటే టెంపరేచర్ డిక్రీజ్ అయింది అండ్ హియర్ టెంపరేచర్ ఇంక్రీజ్డ్, 50 డిగ్రీస్ నుంచి 75 డిగ్రీస్కి వచ్చిందంటే ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది. క్లియర్, అర్థమవుతుందా ఇది? సో దిస్ ఈజ్ అబౌట్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఈ కాన్సెప్ట్ని ఏమంటారంటే థర్మల్ ఈక్విలిబ్రియం అంటారు. థర్మల్ ఈక్విలిబ్రియంలోకి రావాలంటే బాడీస్ ఎప్పుడు ఎలా ఉండాలి, ఫిజికల్ కాంటాక్ట్లో ఉండాలి అండ్ దే మస్ట్ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటే హీట్ ట్రాన్స్ఫర్ జరగడం వల్ల అవి సేమ్ టెంపరేచర్ అటైన్ అవుతాయి. ఆ సేమ్ టెంపరేచర్ అటైన్ అయినప్పుడు ఆ స్టేట్ని ఏమంటారంటే థర్మల్ ఈక్విలిబ్రియం అంటారు. ఇస్ దట్ క్లియర్? మేక్ ఎ నోట్. ఓకే, ఈ థర్మల్ ఈక్విలిబ్రియంని బేస్ చేసుకుని మనకు ఒక చిన్న యాక్టివిటీ ఉంటుంది. యాక్టివిటీ ఏంటో చూద్దాం. చాలా సింపుల్ యాక్టివిటీ, కామన్ సెన్స్ని యూజ్ చేసి మనం దాన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. క్లియర్? సో మనకి టెంపరేచర్ని మెజర్ చేయడానికి మెర్క్యూరీ థర్మోమీటర్ అనే ఒక డివైస్ని వాడతాం, మెర్క్యూరీ థర్మోమీటర్. సో థర్మోమీటర్స్ అందరికీ తెలుసు, అందులో మెర్క్యూరీ ఉంటుందని కూడా తెలుసు. మెర్క్యూరీ యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే 2 రీజన్స్ ఉంటాయి, మెయిన్ ఇంపార్టెంట్ 2 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, మెర్క్యూరీ అనే దాన్ని ఒక సూడో లిక్విడ్ కింద కన్సిడర్ చేస్తారు. మెర్క్యూరీ ఈజ్ కన్సిడర్ టు బి ఎ సూడో లిక్విడ్ అంటే అది యాక్చువల్గా లిక్విడ్ స్టేట్లోని మనం చెప్తాము, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కన్సిడర్ టు బి ఏ సూడో లిక్విడ్. సూడో అంటే మాయ. ఓకే, మాయ. యాక్చువల్గా లిక్విడ్ ఏదైనా మనం టచ్ చేస్తే మనకి తడి అంటుకుంటూ ఉంటుంది, బట్ మెర్క్యూరీ టచ్ చేస్తే మనకి తడి అనేది అంటుకోదు. క్లియర్? మెర్క్యూరీ అనేది వెట్టింగ్ ప్రాపర్టీ ఉండదు. మెర్క్యూరీ డజంట్ హ్యావ్ వెట్టింగ్ ప్రాపర్టీ. సో వెట్టింగ్ ప్రాపర్టీ ఉండదు కాబట్టి అది థర్మోమీటర్ యొక్క వాల్స్కి అంటుకునే ఛాన్స్ ఉండదు. క్లియర్?
సో సూడో లిక్విడ్ ఈజ్ నథింగ్ బట్ doesn't have wetting property. So it do not stick to the walls of thermometer. Clear? ఇది ఫస్ట్ రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే మెర్క్యూరీకి యూనిఫామ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. టెంపరేచర్ రైజ్ అయ్యేటప్పుడు మెర్క్యూరీ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? టెంపరేచర్ రైజ్ అయ్యేటప్పుడు మెర్క్యూరీ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఆ ఎక్స్పాన్షన్ కారణంగానే మనం దాంట్లో ఉన్న రీడింగ్స్ని ఐడెంటిఫై చేయగలుగుతుంటాం. క్లియర్? సో ఇక్కడ మెర్క్యూరీ అనేది ఎలా పడితే అలాగా ర్యాండమ్గా ఎక్స్పాన్షన్ జరగకుండా ఒక ప్రాపర్ ఆర్డర్లో ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రైజ్కి ఇంత మాత్రమే ఎక్స్పాండ్ అవుతుంది అనే ఒక ప్రాపర్టీ మెర్క్యూరీకి ఉంటుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ యూనిఫామ్ ఎక్స్పాన్షన్. ఓకే, యూనిఫామ్ ఎక్స్పాన్షన్. ఆ యూనిఫామ్ ఎక్స్పాన్షన్ వల్ల మెర్క్యూరీని కన్సిడర్ చేస్తారు. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మెర్క్యూరీ కాకుండా అంతకుముందు థర్మోమీటర్స్లో ఆల్కహాల్ వాడేవారు, వాటర్ వాడేవారు, ఎయిర్ కూడా వాడేవారు. ఓకేనా? ఎయిర్ థర్మోమీటర్స్ ఉంటాయి, నెక్స్ట్ వాటర్ థర్మోమీటర్స్ ఉన్నాయి, మెర్క్యూరీ థర్మోమీటర్స్ ఉన్నాయి, అండ్ నౌ వీఆర్ యూజింగ్ డిజిటల్ థర్మోమీటర్స్. ఈ రీసెంట్ డేస్లో ఏమైందంటే మనకి టెక్నాలజీ బాగా డెవలప్ అయిన కారణంగా డిజిటల్ థర్మోమీటర్స్ అనేవి యూజ్ చేస్తున్నాం మనం. క్లియర్? సో దీస్ ఆర్ ద 2 రీజన్స్ బిహైండ్ why mercury is used in thermometers. Okay, ఇంకా రీజన్స్ ఉంటాయి బట్ దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్. క్లియర్? యాక్టివిటీ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో యాక్టివిటీ ఏంటంటే 2 బీకర్స్ తీసుకున్నా. ఓకే, ఒక బీకర్లో హాట్ వాటర్, ఇంకొక బీకర్లో కోల్డ్ వాటర్. ఓకే, ఒక బీకర్లో హాట్ వాటర్, ఇంకొక బీకర్లో కోల్డ్ వాటర్. సో లెట్ us కన్సిడర్ దిస్ హాట్ వాటర్ ఈజ్ ఎట్ సమ్ 75 degrees centigrade అండ్ దిస్ కోల్డ్ వాటర్ ఈజ్ ఎట్ రూమ్ టెంపరేచర్ విచ్ ఇస్ 27 degrees centigrade. ఇప్పుడు నేను దీంట్లో ఏం చేశానంటే ఒక థర్మోమీటర్ తీసుకుని వచ్చాను. దీన్ని కొంచెం ఇంకా తగ్గిద్దాం. లెట్ us కన్సిడర్ ఇట్ as 15 degrees centigrade. 15 degrees centigrade తీసుకుందాం. ఇప్పుడు నేను ఒక థర్మోమీటర్ తీసుకున్నా. థర్మోమీటర్ ఇందులో థర్మోమీటర్ తీసుకున్నాను. ఈ థర్మోమీటర్లో జనరల్గా మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర వదిలేస్తే, అంటే మామూలుగా వదిలేస్తే దీన్ని ఇట్ విల్ షో ద రీడింగ్ అరౌండ్ 27 degrees centigrade. ఇందాక చెప్పుకున్న మన రూమ్ టెంపరేచర్ ఇస్ నథింగ్ బట్ 27 degrees centigrade. ఇందులో రీడింగ్ ఎంత చూపిస్తూ ఉంటుందంటే 27 degrees centigrade చూపిస్తుంది. ఇప్పుడు నేను తీసుకొచ్చి ఈ థర్మోమీటర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. దీంట్లో హాట్ వాటర్లో డిప్ చేశాను. హాట్ వాటర్లో డిప్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 75, ఇక్కడ 27. 75 ఎక్కువ కాబట్టి ఇది తక్కువ కాబట్టి ఇట్ బిహేవ్స్ యాజ్ ఏ కోల్డ్ బాడీ. అప్పుడు ఏమవుతుంది, ఇందులో థర్మోమీటర్ పెట్టినప్పుడు ఈ వాటర్ నుంచి థర్మోమీటర్కి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందంటే థర్మోమీటర్ ఈజ్ గెయినింగ్ హీట్ ఎనర్జీ. సో ఇట్స్ టెంపరేచర్ మస్ట్ బి రేజ్డ్. అంటే ఇప్పుడు ఈ 27 degrees centigrade దగ్గర ఉన్న థర్మోమీటర్ని 75 degrees వాటర్లో పెట్టాను. టెంపరేచర్ ఏమవుతుంది, ఇక్కడ రేజ్ అవుతుంది. ఎందుకు రేజ్ అవుతుంది? బికాస్ వాటర్ ఈస్ హాట్ బాడీ, థర్మోమీటర్ ఈస్ కోల్డ్ బాడీ. ఓకేనా? హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి థర్మోమీటర్ హీట్ ఎనర్జీ గెయిన్ చేసుకుంది, విచ్ రిజల్ట్స్ ఇన్ రేజ్ ఇన్ టెంపరేచర్ అనేది రేజ్ అవుతుంది. సో ఇప్పుడు టెంపరేచర్ రేజ్ అయింది అంటే 27 కంటే ఎక్కువగా వచ్చింది. ఇప్పుడు నేనేం చేశానంటే దీన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టాను. మళ్ళీ ఏమవుతుంది, ఇందులోంచి తీసి ఇందులో పెట్టాను. ఏమవుతుంది, ఇప్పుడు మెర్క్యూరీ థర్మోమీటర్ యాక్ట్స్ యాజ్ హాట్ బాడీ. దిస్ ఈజ్ హాట్ బాడీ నౌ. ఎందుకంటే దీంట్లోంచి ఇక్కడ పెట్టాను కాబట్టి టెంపరేచర్ రేజ్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇది హాట్ బాడీగా బిహేవ్ చేసింది. ఇప్పుడు ఎనర్జీ దీని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఈ వాటర్ టెంపరేచర్ రేజ్ అవ్వాలి, మెర్క్యూరీ టెంపరేచర్ డిక్రీజ్ అవ్వాలి. ఇస్ దట్ క్లియర్?
మెర్క్యూరీ టెంపరేచర్ ఏమవుతుంది ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈస్ వెరీ సింపుల్ యాక్టివిటీ. మెర్క్యూరీ థర్మోమీటర్ అనేది దేని బేసిస్ మీద పనిచేస్తూ ఉంటుందంటే ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని జరుగుతూ ఉంటుంది. ఇస్ దట్ క్లియర్? అండ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్, ఓకేనా? మెథడ్ ఆఫ్ మిక్చర్స్ థర్మల్ ఈక్విలిబ్రియం అనే ఈ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని మెర్క్యూరీ థర్మోమీటర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఓకే, ఇంకొక చిన్న యాక్టివిటీ ఉంది, అది కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది ఇంకొక యాక్టివిటీ. ఇలా ఒక బీకర్ తీసుకున్నారు. ఈ బీకర్లో ఏం చేశారంటే వాటర్ ఫిల్ చేశారు, హాట్ వాటర్. ఓకే, బీకర్లో హాట్ వాటర్ని ఫిల్ చేశారు ఇలాగా కొంతవరకు. ఓకే, దిస్ ఈజ్ హాట్ వాటర్. బీకర్లో కొంతవరకు ఇక్కడ హాట్ వాటర్ ఫిల్ చేశారు. దాని తర్వాత ఈ పైన ఆయిల్ వేశారు. ఈ పైన ఏం చేశారంటే కొంచెం లెవెల్ వరకు ఆయిల్ వేశారు. దిస్ ఈజ్ ఆయిల్. Okay, so oil floats on water because of less density. ఆయిల్ డెన్సిటీ వాటర్ డెన్సిటీ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. క్లియర్? ఆయిల్ అనేది నార్మల్ టెంపరేచర్ దగ్గర ఉంది, వాటర్ మాత్రం హాట్గా ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే దీంట్లో రెండింటిలోనూ థర్మోమీటర్స్ పెట్టాను. ఈ థర్మోమీటర్స్ నేను ఎలా ఫిట్ చేశానంటే ఒక థర్మోమీటర్ ఆయిల్లో ఉండాలి ఇలాగా. ఓకే, ఇట్స్ బల్బ్ షుడ్ బి ఇన్ ఆయిల్. అండ్ ఇంకొక థర్మోమీటర్ని ఎలా ఫిట్ చేశానంటే దాన్ని బల్బ్ వాటర్లోకి ఉండేలాగా ఫిట్ చేశాను ఇలా. ఇస్ దట్ క్లియర్? ఓకేనా? ఇలా ఫిట్ చేశాను. చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం ఏమనుకుంటాం, ఆయిల్ టెంపరేచర్ తక్కువగా ఉంది, ఇట్ ఈస్ కోల్డ్ బాడీ. ఆయిల్ ఇస్ కోల్డ్ బాడీ. దిస్ ఈజ్ హాట్ బాడీ. అంటే ఇక్కడ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, హీట్ ఎనర్జీ ఈజ్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వాటర్ టు ఆయిల్. అంటే వాటర్ అనేది ఎనర్జీ లాస్ అవుతుంది, ఆయిల్ అనేది ఎనర్జీ గెయిన్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరి టెంపరేచర్ రేజ్ అవుతూ ఉండాలి థర్మోమీటర్లో? ఓకే, ఇనీషియల్గా పెట్టినప్పుడు దీంట్లో టెంపరేచర్ ఎక్కువ చూపిస్తుంది, ఎందుకంటే వాటర్ హాట్గా ఉంది కాబట్టి. ఇందులో టెంపరేచర్ తక్కువగా చూపిస్తుంది ఇనీషియల్గా. స్టార్టింగ్లో వాటర్లో పెట్టిన థర్మోమీటర్ టెంపరేచర్ ఎక్కువ చూపిస్తుంది, ఎందుకంటే వాటర్ హాట్గా ఉంది, ఇక్కడ ఆయిల్ కోల్డ్గా ఉంది. కాబట్టి టెంపరేచర్స్ ఇనీషియల్గా అంటే స్టార్టింగ్లో దీని టెంపరేచర్ ఎక్కువ, దీని టెంపరేచర్ తక్కువ చూపిస్తుంది. బట్ కొంచెం టైం అయ్యేసరికి ఏమవుతుందంటే వీ కెన్ అబ్జర్వ్ ద హీట్ ఎనర్జీ ఈజ్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వాటర్ టు ఆయిల్. అంటే ఇప్పుడు దీని టెంపరేచర్ ఏమవుతూ ఉండాలి, టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఈజ్ గెటింగ్ డిక్రీజ్డ్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ఆయిల్ ఈజ్ గెటింగ్ ఇంక్రీజ్డ్. కొంచెం టైం అయ్యేసరికి ఏమవుతుంది, ఇనీషియల్గా మోర్ లెస్. ఓకే, ఇనీషియల్గా ఇవి రీడింగ్స్, ఎక్కువ రీడింగ్ ఇక్కడ చూపిస్తుంది, తక్కువ రీడింగ్ ఇక్కడ చూపిస్తుంది. ఇవి రెండు ఏంటి, ఇనీషియల్గా. దీస్ ఆర్ ఇనీషియల్ కండిషన్స్. ఇనీషియల్ అంటే స్టార్టింగ్లో. కొంచెం టైం అయ్యేసరికి ఏమవుతుంది, వాటర్ నుంచి ఆయిల్కి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ట్రాన్స్ఫర్ అవ్వడం స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది, ఆయిల్ టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా రైజ్ అవుతుంది, వాటర్ టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. అండ్ కాసేపు ఇలా జరిగేసరికి ఈ రెండింటి టెంపరేచర్స్ ఏమవుతాయంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ దగ్గర ఆగిపోతాయి. ఓకేనా, ఒక ఫిక్స్డ్ పాయింట్ దగ్గర ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతున్నాయి, ఎందుకంటే కొంచెం టైం అయిన తర్వాత దే ఆర్ అటైనింగ్ థర్మల్ ఈక్విలిబ్రియం. కొంచెం టైం అయిన తర్వాత థర్మల్ ఈక్విలిబ్రియం అటైన్ అయిపోతాయి కాబట్టి థర్మల్ ఈక్విలిబ్రియం అటైన్ అయిపోయిన తర్వాత ఇంకా టెంపరేచర్లో చేంజ్ అనేది రాదు. సో ఈ రెండు కూడా ఈక్వల్ టెంపరేచర్ దగ్గర సెటిల్ అయిపోయి ఉంటాయి, రెండు థర్మోమీటర్స్లో రీడింగ్స్. క్లియర్? ఇది ఒక యాక్టివిటీ. సో ఇప్పుడు మనం చెప్పుకున్న రెండు యాక్టివిటీస్ దేన్ని బేస్ చేసుకుని ఉన్నాయంటే వెరీ సింపుల్, ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అండ్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఈ రెండు కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని ఉన్నాయి. ఇస్ దట్ క్లియర్? ఓకే. అండ్ ఇంకొక చిన్న టాపిక్ ఉంది, ఆ చిన్న టాపిక్ ఏంటో చూద్దాం ఒకసారి.
సో ఇందాక మనం మాలిక్యులర్ యాక్షన్స్ గురించి చెప్పుకున్నాం. మాలిక్యులర్ యాక్షన్స్ అంటే మాలిక్యూల్స్ కాన్స్టెంట్గా ఒక ప్లేస్లో ఉండకుండా అలా అలా ర్యాండమ్గా మూవ్ అవుతాయని చెప్పుకున్నాం. ఎందుకు మూవ్ అవుతాయి అంటే ప్రతి బాడీ, యూనివర్స్లో ఉన్న ప్రతి బాడీకి ఎంతో కొంత ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని ఏమంటారంటే ఇంటర్నల్ ఎనర్జీ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ అంటారు, విచ్ ఈస్ ఇండికేటెడ్ విత్ యూ. ఇంటర్నల్ ఎనర్జీని యూ తోటి ఇండికేట్ చేస్తారు, యూ, క్యాపిటల్ యూ. సో ఇంటర్నల్ ఎనర్జీని ఏమని డిఫైన్ చేస్తాం అంటే ఒక బాడీకి ఉన్న అన్ని ఎనర్జీస్ యొక్క సమ్. ఒక బాడీలో ఏం ఎనర్జీస్ ఉండొచ్చు? దెర్ కెన్ బి హీట్ ఎనర్జీ, దెర్ కెన్ బి వైబ్రేషనల్ ఎనర్జీ, వైబ్రేషనల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, హీట్ ఎనర్జీ, వైబ్రేషనల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, రొటేషనల్ ఎనర్జీ, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక బాడీకి ఇంటర్నల్గా ఉండే ఎనర్జీస్ అనమాట, ఎబిలిటీస్. సో ఈ ఎనర్జీస్ అన్నింటి యొక్క సమ్ తీసుకుంటే, ఈ ఎనర్జీస్ అన్నింటి యొక్క సమ్ ఎడిషన్ సిగ్మా. ఓకే, సమ్ తీసుకుంటే ఏమవుతుంది? ఇట్ విల్ బీ ఈక్వల్ టు ద ఇంటర్నల్ ఎనర్జీ. క్లియర్? సో ప్రతి బాడీకి ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఉంటుంది. 0 కెల్విన్ దగ్గర ఏమవుతుందంటే ఇంటర్నల్ ఎనర్జీ విల్ ఆల్సో బి 0. అందుకని మాలిక్యులర్ యాక్షన్స్ మొత్తం అన్ని సీజ్ అయిపోతాయి. ఇస్ దట్ క్లియర్? మేక్ ఎ నోట్. ఇంకా ఉంటే ట్రాన్సిషనల్ ఎనర్జీ ఆల్సో ఇస్ దర్. ట్రాన్సిషనల్ ఎనర్జీ క్లియర్? ట్రాన్సిషనల్ కూడా ఉంటుంది ఇంట్లోనే. ఇంటి దగ్గర ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి అందరూ. ఒక బీకర్ తీసుకుని దీంట్లో హాట్ వాటర్ పోయాలి. ఇంకొక బీకర్ తీసుకుని కోల్డ్ వాటర్ పోయాలి. అండ్ దిస్ ఈజ్ హాట్ వాటర్. క్లియర్? కోల్డ్ వాటర్, హాట్ వాటర్. 2 బీకర్స్ తీసుకుని ఒక దాంట్లో కోల్డ్ వాటర్, ఒక దాంట్లో హాట్ వాటర్. ఇంట్లో మనం అందరం ఈజీగా చేసుకోగలిగే యాక్టివిటీ ఇది. ఇప్పుడు 2 వాటిల్లోనే ఏం చేస్తారంటే ఫుడ్ కలర్ ఉంటుంది మన ఇంట్లో. ఫుడ్ కలర్ ఆర్ వీ కెన్ యూస్ పొటాషియం పర్మాంగనేట్, KMNO4. దిస్ ఈజ్ కాల్డ్ పొటాషియం పర్మాంగనేట్. చాలా డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది అనమాట ఇది వాటర్లో వేస్తే. ఓకేనా? ఇది లేకపోతే వీ కెన్ యూస్ ఫుడ్ కలర్ ఆల్సో. ఫుడ్ కలర్ కూడా వాడుకోవచ్చు. ఓకే, ఫుడ్ కలర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 2 డ్రాప్స్ ఫుడ్ కలర్ వేయండి. ఒక 2 డ్రాప్స్ ఫుడ్ కలర్ దీంట్లో, ఒక 2 డ్రాప్స్ ఫుడ్ కలర్ దీంట్లో వేయండి. వేస్తే ఏమవుతుంది? వాటర్లో ఫుడ్ కలర్ అనేది డిజాల్వ్ అయిపోతుంది, డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది మొత్తం అంతా. ఓకేనా? ఈ డిస్ట్రిబ్యూట్ అయిపోయేటప్పుడు ఇందులో ఫాస్ట్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందా అబ్జర్వ్ చేయండి. యూ హ్యావ్ టు డూ దిస్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా? మనకి ఫిజిక్స్ అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉన్న ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు. క్లియర్? ఇది అలాంటి ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇప్పుడు దీంట్లో ఒక దాంట్లో హాట్ వాటర్, ఒక దాంట్లో కోల్డ్ వాటర్, దీంట్లో 2 వాటిలోనూ 2 డ్రాప్స్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తాం. ఫుడ్ కలర్ యాడ్ చేసినప్పుడు హాట్ వాటర్లో స్పీడ్గా డిజాల్వ్ అయిపోతుంది. హాట్ వాటర్లో ఏమవుతుందంటే స్పీడ్గా డిజాల్వ్ అయిపోతుంది. కోల్డ్ వాటర్లో కొంచెం స్లోగా డిజాల్వ్ అవుతుంది కంపారిటివ్గా. ఓకేనా? సో ఫుడ్ కలర్ డిజాల్వ్స్ more rapidly in hot water when compared with cold water. Clear? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, హాట్ వాటర్ అంటే దాని మీనింగ్ ఏంటి? హాట్ వాటర్ అంటే హాట్ బాడీ అంటే హ్యావింగ్ మోర్ హీట్ ఎనర్జీ. హాట్ అంటే మోర్ హీట్ ఎనర్జీ, అంతేనా? మోర్ హీట్ ఎనర్జీ ఉందంటే ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ, ఒక రకంగా ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ ఎక్కువగా ఉన్నట్టే కదా. హీట్ ఎనర్జీ ఎక్కువగా ఉంది, అలాగే ఇంటర్నల్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంది, అలాగే దీని టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా. టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది, అంతేనా?
సో ఈ టెంపరేచర్ అనేది దేన్ని ఎఫెక్ట్ చేస్తుందంటే కైనెటిక్ ఎనర్జీని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. టెంపరేచర్ ఎప్పుడైతే ఎక్కువగా ఉందో అక్కడ మాలిక్యూల్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటాయి. మాలిక్యూల్స్ అన్నీ చాలా స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటాయి. స్పీడ్గా మూవ్ అవడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే దీంట్లో మనం వేసిన ఫుడ్ కలర్ అనేది స్పీడ్గా డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మోషన్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ మోషన్ కంపారిటివ్గా తక్కువగా ఉంటుంది, మాలిక్యూల్స్ యొక్క మోషన్. ఓకేనా. సో మాలిక్యూల్స్ యొక్క మోషన్ దీంట్లో అంటే హాట్ వాటర్లో ఎక్కువగా ఉంది కాబట్టి ఫుడ్ కలర్ అనేది ఈజీగా డిజాల్వ్ అయిపోయింది, దీంట్లో స్పీడ్గా డిజాల్వ్ అయిపోయింది వెన్ కంపేర్డ్ విత్ కోల్డ్ వాటర్. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే టెంపరేచర్ is directly proportional to the average kinetic energy. దీన్ని ఇంకా క్లియర్గా చెప్పాలంటే absolute temperature is directly proportional to the average kinetic energy. And remember, absolute temperature అంటే ఏం లేదు, temperature which is measured in Kelvin scale. కెల్విన్ స్కేల్లో మెజర్ చేసే టెంపరేచర్ని అబ్సల్యూట్ టెంపరేచర్ అంటారు. సో అంటే దీని మీనింగ్ ఏంటి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే మీనింగ్ ఏంటి, యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ kinetic energy will also increases, as the temperature decreases kinetic energy will also decreases. ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ, కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ, అందుకే పార్టికల్స్ అన్నీ చాలా స్పీడ్గా మూవ్ అవుతున్నాయి కాబట్టి ఈజీగా డిజాల్వ్ అయిపోయింది. ఇక్కడ టెంపరేచర్ తక్కువ అంటే కైనెటిక్ ఎనర్జీ కూడా తక్కువ, అంటే మాలిక్యులర్ యాక్షన్ అనేది స్లోగా ఉంది కాబట్టి ఇక్కడ స్లోగా డిజాల్వ్ అయింది. క్లియర్. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఇక్కడ మనం దీన్ని బట్టి కన్క్లూజన్ ఏం చేయొచ్చు, టెంపరేచర్, అబ్సల్యూట్ టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. క్లియర్. సో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. మళ్ళీ చెప్తున్నా, ఫిజిక్స్ అనేసరికి న్యూమరికల్ సాల్వ్ చేయడం చాలా బాగా రావాలి. ఇస్ దట్ క్లియర్? అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ a very important topic called specific heat. Specific heat అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. క్లియర్. థ్యాంక్ యూ.